హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూల్స్. ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఈపాన్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కామన్గా ప్రతి ఒక్కరూ పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు జస్ట్ జనరల్గా ఆధార్ కార్డు, అదేవిధంగా 2 ఫొటోస్, మొబైల్ నంబరు, తర్వాత సైన్, ఇవి కామన్గా అడుగుతారనమాట. సో వీటిని యూజ్ చేసి మనము పాన్ కార్డ్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకు కార్డ్ రావడానికి ఒక 1 వీక్ టైం అనేది మనకు పడుతుంది. ఫిజికల్ కార్డ్ అనేది రావడానికి 10 to 15 డేస్ లోపు మనకు పోస్ట్లో వచ్చేస్తుంది. అయితే ఆన్లైన్లో మనకు ఈ యొక్క పాన్ కార్డ్ రావడానికి మాత్రం ఒక 4 డేస్ టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఇది జనరల్గా చేసే పద్ధతి. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, జస్ట్ ఒక ఆధార్ కార్డు, దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని యూజ్ చేసి మనము పాన్ కార్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫొటోస్ అవసరం లేకుండా, సైన్ అవసరం లేకుండా ఈ యొక్క పాన్ కార్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికి ముఖ్యంగా కావాల్సింది ఆధార్ కార్డు, దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్. ఈ రెండింటిని యూజ్ చేసి మాత్రమే మనం ఈ యొక్క పాన్ కార్డ్ని అప్లై చేస్తాము. అయితే ఈ కార్డ్ అనేది మనకు కొన్ని చోట్ల వర్తిస్తుంది, యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అనంటే, ఈ కార్డులో ఫోటో వస్తుంది కానీ క్యాండిడేట్ సైన్ అనేది ఈ కార్డు పైన రాదు. సో దానికని ఈ యొక్క ఇన్స్టెంట్ పాన్ చాలా వరకు యూజ్ చేయరు. ప్రైవేట్ బ్యాంకర్స్ మాత్రం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయరు. సో పర్మనెంట్గా ఉండాలనుకునే వాళ్ళు, డబల్ పని కాకుండా ఒకేసారి నేను పాన్ కార్డ్ తీసుకుంటే అది పర్మనెంట్గా ఉండిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క ఇన్స్టెంట్ పాన్ కార్డ్ని స్కిప్ చేయాలి. పర్మనెంట్ పాన్ కార్డ్కి ఒకేసారి అప్లై చేసుకోండి. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కోసం మీ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే కింద ఇన్స్టెంట్ ఈపాన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక పేజ్ చూపిస్తుంది. దాంట్లో గెట్ న్యూ ఈపాన్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ దీనిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి, సో ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని టిక్ చేసి కింద కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ వ్యాలిడేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మాన్యువల్గా చదువుకోండి. దానిపైన కింద మళ్ళీ ఒక బాక్స్ చూపిస్తుంది. దాన్ని టిక్ చేసి కింద జనరేట్ ఆధార్ ఓటీపీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కింద ఆ అగ్రీ అనేది కదా, దీన్ని టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత కిందన ఈమెయిల్ ఐడి అని ఉండి దాని పక్కన నాట్ లింక్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ లింక్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ లింక్ అయిపోతుంది.
ఒకవేళ నన్ను ఈమెయిల్ ఐడి లేదు, నేను లింక్ చేయను అనుకుంటే దాన్ని స్కిప్ చేసి ఇక్కడ కిందన బటన్ ఉంది కదా, ఆ బాక్స్ను టిక్ చేయండి. టిక్ చేసి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అని చూపించి ఇక్కడ వ్యాలిడేట్ కంటిన్యూ అని ఉంటుంది. సో మీరు ఈమెయిల్ ఐడిని యాక్సెప్ట్ చేయాలి అంటే లింక్ చేయాలి అన్నప్పుడు వ్యాలిడేట్ నొక్కండి. ఈమెయిల్ ఐడిని లింక్ చేయను, నాకు లేదు అనుకున్నప్పుడు కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 4 స్టెప్స్ని ఇక్కడ కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క ఈపాన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీరు ఇక్కడ కింద చూసినట్లయితే యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈపాన్ యాజ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కిందన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది డిస్ప్లే అయింది చూడండి. సో దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. మన యొక్క కార్డ్ జనరేట్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క నెంబర్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.